చూస్తున్నారా? గ్రామాలలో పెరిగే చెట్లు, పారే మురికి కాలువలు, మీరు నడిచే సిమెంట్ రోడ్లు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పుకునేటువంటి షెడ్లు, గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు, చివరికి చనిపోతే పెట్టే శ్మశాన వాటికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు లేదు. చివరికి ఇంకో విషయం తెలుసా? గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా ఇవాళ కేంద్రం ద్వారా వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అన్నమాట. వాస్తవం కదా? మీరు ఒకసారి చెప్పండి. ఏంది వికసిత్ భారత్? గది వికసిత్ భారత్. మీరు ఎప్పుడన్నా మీరు ఎక్కువ హైదరాబాద్కి వస్తూనే ఉంటారు, ఎందుకంటే నల్లగొండలకు ఎక్కువ హైదరాబాద్కి వస్తారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోయి చూడండి, ఏంటిది వికసిత్ భారత్ అంటే. మనకు కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడో నిజాం కాలం నాడు కట్టిన రైల్వే స్టేషన్లు అవి. ప్రతి సంవత్సరం 50 లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఆ నల్లాలు ఇరిగిపోతే నల్లాలు పెట్టుడు, టాయిలెట్ బాగాలిపోతే టాయిలెట్ చేసుడు, సున్నమేసు తప్ప ఏమన్నా ఇవి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా, అప్పటి అవసరాలకు అనుగుణంగా స్టేషన్లు కానీ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా కట్టిండ్రా? స్టేషన్లకు పోవాలంటే ఇట్లా మూసుకొని పోవాలి, ముక్కు మూసుకొని పోవాలి. మీరు ఎప్పుడన్నా పోయి మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి. మీ దగ్గర ఏంటిది మన ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కట్టే ఉన్నది. 420 కోట్లు, 750 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 450 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్ల రూపాయలు ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్. జస్ట్ రైల్వేస్ గురించి చెప్తున్నా. మీరు ఎన్ని రోడ్లు ఉన్నాయి ఇక్కడ? ఖమ్మం పోవడానికి 2 రోడ్లు ఉన్నాయి కావచ్చు. నేషనల్ హైవేస్, నల్లగొండ మిర్యాలగూడ హైవే కావచ్చు, ఇవాళ గట్టకపోయే ఖమ్మం హైవే కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నమాట. వాస్తవమా కాదా? 1947 to 2014 ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో అంతకంటే ఇంకో 10,000 నేషనల్ హైవేస్ ఎక్కువ నిర్మించుకున్నటువంటి దేశం ఈ దేశం. అంతకుముందు 76 ఎయిర్పోర్ట్లు ఉండే, ఇవాళ 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. 150 ఎయిర్పోర్ట్లు అయినాయి 10 yearsలో. ఇవాళ ఒకప్పుడు బడ్జెట్ 16 లక్షల కోట్లు ఉండే, ఇలా 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ జనరల్గా అప్పు చేసి పప్పు కూడా తినదంటారు, అప్పు చేసి పప్పు కూడా తినదంటారు. తెచ్చిన అప్పు జీతభత్యాల ఖర్చు పెడితే, తెచ్చిన అప్పు బియ్యం సబ్సిడీ కోసం ఖర్చు పెడితే, కరెంటు సబ్సిడీ కోసం ఖర్చు పెడితే ఆ దేశం బాగుపడదు. కానీ వాళ్ళ మీకు తెలుసా, చేసిన అప్పుకు అంటే ఎక్కువ అసెట్స్ క్రియేట్ చేసే దాంట్లో దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మా ఆడిటర్ చెప్తుంది. 2014 పూర్వం సంవత్సరానికి 2,50,000 కోట్లు, 2,80,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసెట్ క్రియేట్స్ కోసం ఖర్చు పెడితే, ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 11,11,000 కోట్ల రూపాయల అసెట్ క్రియేషన్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా మనం ఒకసారి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా ఒకసారి చూడండి. అందుకని ఇలా దేశంలో రైలు మార్గాలు, సింగిల్ లైన్ రైళ్ళు ఉంటే డబుల్ లైన్ అయినాయి, డబుల్ లైన్ ఉంటే త్రిబుల్ లైన్ అయినాయి, త్రిబుల్ ఉంటే 4 లైన్ అయినాయి. మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఇవాళ మొత్తం దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లను కూడా అప్డేట్ చేసుకొని ఫేస్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా నేషనల్ హైవేస్ కూడా ఎంత బ్రహ్మాండంగా మీరు చూస్తూ ఉన్నారు. 3.5 కోట్ల మందికి ఇలా ఇల్లు కట్టించారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉన్నది, అది చిన్నదే కావచ్చు కానీ కలుక్కుమంటది, మనల్ని గుండెలు ఇట్లా పిండుతుంది. 70 ఏళ్ళ తర్వాత, ఇవాళ 65 ఏళ్ళ తర్వాత, 65 ఏళ్ళ తర్వాత కూడా గ్రామాలలో మహిళలు లోట పట్టుకొని, చెంపు పట్టుకొని బయలుపోయి పరిస్థితున్నమాట. వాస్తవం కాదు? మీరు చెప్పండి. రోడ్ల పక్కమంటే పాప స్కూటర్ వచ్చిందంటే, ఆటో వచ్చిందంటే మళ్ళీ వేసి నిలబడాలి. అంటే ఏ పేదోడి ఇంట్లో కూడా టాయిలెట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, నా గ్రామంలో ఉన్న ఆడబిడ్డ బయలుభూమికి పోవాలంటే లోట పట్టుకొని పోయి దౌర్భాగ్య పరిస్థితికి కంప్యూటర్ యుగంలో ఉంటే
గిన్నె లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే యుగంలో ఉంటే ఎటుపోతున్న దేశం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఇవాళ అది చిన్నదే కావచ్చు కానీ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించిన మహనీయుడు మోడీ గారు. అవునా కాదని చెప్పండి. మనిషి గురించి, మనిషి జీవితం గురించి, పేదల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఏం చెప్తాం. అందుకనే ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ రోడ్లు వేసుకున్నాం, రైల్వే లైన్లు వేసుకున్నాం, ఇదైంది అదంతా ఒకటి. కానీ ఒకప్పుడు ఈ జిల్లాలలో మా కామ్రేడ్స్ ఎక్కువ ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశాన్ని ఎప్పుడు అనేది థర్డ్ వరల్డ్ కంట్రీ. అమెరికానైనా సపోర్ట్ చేయాలి, లేకపోతే రష్యానే సపోర్ట్ చేయాలి. వేరే వాడు సపోర్ట్ చేయకపోతే మనం బతికే పరిస్థితి లేదు. మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో అక్కడి నుంచి వచ్చిన డాల్డా, అక్కడి నుంచి వచ్చిన మొక్కజొన్నల దాని మొక్కజొన్న రవ్వ లేదా గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ అంటారు దాన్ని, వండి పెడితే తప్ప దిక్కు లేదు. కానీ ఇవాళ రష్యాకు అవసరం వస్తే మనమే మధ్యవర్తులం. అమెరికాలో ఏ అగ్రరాజ్యం అయితే అమెరికా విర్రవీగుతుందో గా దేశానికి పోయి నా మోడీ సంతకం పెడుతున్నప్పుడు వెనుక కుర్చీ దగ్గర నిలబడ్డాడు అమెరికన్ ప్రెసిడెంట్. దట్ ఈజ్ ఇండియా టుడే. ఎక్కడి అమెరికా? నా అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో పోతే బూట్లిడిపించింది ఆ సెక్యూరిటీ రైల్వే ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో. అట్లాంటి అమెరికా నా అబ్దుల్ కలాంని బూట్లిడిపించిన అమెరికా ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికా.